అమ్మా నమస్తే అమ్మా, ఏం పేరు? నా పేరు సుధా. సుధా. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే నటరాజ్ నగర్ ఓకే. అంటే ఇది ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది. వస్తుంది. ఓకే. ఓకే. కార్పొరేట్ ఎలక్షన్ లో వస్తుంది. అదే జూబ్లీ హిల్స్ ఇది నియోజకవర్గం అదే కదా. ఓకే. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే నవీన్ యాదవ్. అమ్మ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎలా ఉండబోతుందండి? ఎందుకంటే ఇక్కడ మనడే ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎవరు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది మేము సర్వే చేస్తూ ఉన్నాం. ఒక ఓటర్గా మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది కదా, అదేవిధంగా కవిత పార్టీ కూడా ఉంది, తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన కూడా వస్తూ ఉన్నాడు. సరే, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలిస్తే మంచిగా ఉంటుంది. కొంచెం అంటే ఛాయిస్ ఇవ్వాలి. ఒకసారి ఛాయిస్ ఇస్తే, ఎప్పుడు ఇవ్వలే కదా, ఒకసారి ఛాయిస్ ఇస్తే పనులు చేసి చూపిస్తారు. ఇప్పుడు అన్ని పార్టీలు వచ్చినాయి కదా, ఒకసారి ఆ పార్టీ కూడా ఛాయిస్ ఇవ్వాలి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, 5 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇస్తే, ఫస్ట్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అవకాశం ఇస్తే మంచిగా చేస్తారు. సపోర్ట్ ఉంటారు, లోకల్లో ఉంటారు, ఇవి అడ్డుకుంటారు. పోయినసారి 48 సీట్లు వచ్చినాయి బీజేపీకి అప్పుడు. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఉన్నాయి. వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఇంకా ఎక్కువ వస్తాయి. కోరుకుంటున్నారా మీరు? ఎందుకు కోరుకుంటాం అంటే అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినాం కాబట్టి దీని ఇప్పుడు ఒక్కసారి బీజేపీకి ఇస్తే ఎట్లుంటుందో చూడాలి. చేస్తారు, చేసి ప్రతి ఒక్కరికి ఒక లోకల్ స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు. సరే అమ్మా, ఇప్పుడు మరి మీరు అన్నట్టుగానే ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కి ఒక 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళు ఇచ్చారు. మరి తెలంగాణ రావడం కోసం ప్రయత్నాలు చేసి దానికి సహాయంగా నిలబడ్డ బీజేపీ కూడా అవకాశం ఇవ్వాలి. కంపల్సరీ మనిషికి ఎవరికైనా ఒక అవకాశం ఇస్తారు కదా. మామూలుగా జనాలకే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీకి కూడా ఒక అవకాశం ఇస్తే చేసి చూపిస్తారు. వాళ్ళది కూడా చూడాలి, పాలన ఎట్లా ఉండేది పాలన చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, మరి 6 గ్యారెంటీలు అంటున్నారు. ఒక మహిళగా మీరు 6 గ్యారెంటీలు ఏవి ఇవ్వలేదు. ఒక ఫ్రీ బస్ ఉంది. 6 గ్యారెంటీలు అయితే అమలు కాలేదు. అది ఇక్కడైతే డబుల్ బెడ్రూమ్ రాలేదు. అప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా రాలేదు. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా 2.5 కాలం అయిపోయింది. ఇంకేమి ఇస్తారో ఇయ్యరు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే కొద్దిగా ఆ పార్టీ కూడా చేసి చూపిస్తాం. ఒకసారి అయితే ఛాయిస్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి అయితే ఛాయిస్ ఇవ్వాలి. పార్టీ పరంగా కాదు, మామూలుగా నార్మల్ పీపుల్గానే మాట్లాడుతున్నాను నేను. మామూలుగా మరి 200 యూనిట్లు కరెంట్ వస్తుందా? కరెంట్ వస్తుంది. మాకు వస్తుంది, వచ్చిన వాళ్ళకి వస్తుంది లేండి, అది వస్తుంది. ఫ్రీ బస్ ఒకటి ఉంది, ఇంకంతే. 6 గ్యారెంటీలో ఏం లేదంతా. అది వచ్చినా అని చెప్పాలా. ఈ పార్టీకి ఇస్తే మెయిన్ పథకాలు బీజేపీ చేయగలుగుతుందా? చేయొచ్చు. అవకాశం ఎవరికైనా ఇస్తే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు కదా. అవకాశం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. ఒక 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో కొంచెం మంచిగా ఉన్నామంటే బీజేపీ వల్లనే ఉన్నాం. ఇండియాలో ఉన్నామంటే కూడా అది అంటే హిందువుల్ని హిందూ అని కాలే కానీ కొంచెం ఏదైనా మంచిగా లీడ్ చేస్తున్నాడు. లీడ్ చేసే నాయకుడు మోడీ గారు కదా. మోడీ అంటే లీడ్ చేసే నాయకుడు. సరే అమ్మా, మరి ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది. ఎస్ఐఆర్ అంటే ఈ దొంగ ఓట్లు తీసేయడం, డబుల్ ఓట్లు తీసేయడం ఎలా ఉంది? అది మంచిదేనా కాదా? అది 100% మంచిది. 100% మంచిది. 110% మంచిది అది. దొంగ ఓట్లు పోతాయి కంపల్సరీ పోతాయి. అసలు ఓటర్ ఎవడనేది తెలుస్తుంది. ఇప్పుడు అసలు ఓటర్ ఎవరిది, ఎవరికి వేస్తున్నారు, ఎవరికి నిధి అవుతుంది, ఎవరెవరు పాలన కరెక్ట్ చేస్తారని వాళ్ళు తెలుసుకుని వేస్తారు. కానీ ఇప్పుడు దీనివల్ల చాలా మందికి చదువు లేని తెలియట్లేదు అంటున్నారు. అమ్మ ఎలాగా అంటే ఇట్లా అనౌన్స్మెంట్ చేస్తున్నారు లేండి. కొంచెం మనం హిందువులకి కొంచెం తెలుస్తలేదు అంతేగాని, కొంచెం వాళ్ళే కొద్దిగా లేట్ తెలుసుకొని వస్తున్నారు. కొంచెం ఇంకా అడ్వర్టైజ్మెంట్ కొద్దిగా ఎక్కువ పెంచాలి, టైం ఎక్కువ చేయాలి. టైం ఎక్కువ పెడితే కొద్దిగా బాగుంటుంది. అక్టోబర్ ఈ నెల 25th అన్నారు కదా. కొద్దిగా టైం ఎక్కువ పెంచాలి, కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేసి ప్రజల్లోని చైతన్యం తేవాలి. మీ ఓటు ఎక్కడొద్దు, ఒరిజినల్ ఓటు ఉంటుందని చెప్పి తీయాలి. ప్రతి ఒక్కరు ఓటు కోల్పోవద్దు, అది చెప్పాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి, ఏం పేరు? నా పేరు వేణు యాదవ్ అండి. లోకల్ ఇక్కడనే జూబ్లీ హిల్స్ ఏజీ కాలనీ, నటరాజ్ నగర్. ఓకే సార్, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. లోకల్లో సమస్యలు, వర్షాకాలం. సరే, వర్షాలు అయితే పడట్లేదు కానీ ప్రస్తుతానికి అయితే ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. వర్షాలు పడితే నాలాలు నిండిపోవడం, రోడ్ల మీదకి రావడం, వర్ష ప్రభావం మనకు క్లియర్ కనపడుతుంది. సో ఏంటి మీ ఏరియాలో సమస్యలు?
సమస్యలు అంటే మెయిన్ ఈ స్ట్రీట్ లైట్స్, ఎక్కడైనా సీసీ కెమెరాలు రోడ్ మీద గవర్నమెంట్ ఉంటే అవన్నీ పలగొట్టేయడం, ఇగో ఇలా అక్రమంగా పార్కింగ్లు చేయడం, ఖాళీ జాగా దొరుకుతుంది రోడ్డు మీద పార్కింగ్లు చేసేసారు. అంతా చెత్త స్క్రాప్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. మూటలు కట్టుకొచ్చేసి వేసిపోయి వెళ్ళిపోతుంది. ఇది డంప్ యార్డ్ కాదు, ఇదంతా కూడా రోడ్డు కంటిన్యూ రోడ్డు ఆపేశారు. ఫండ్స్ లేవు గవర్నమెంట్ దగ్గర. అది రోడ్డు మన రాజీవ్ నగర్ లోకి కలుస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఫండ్స్ లేవు. ఇప్పటికీ ఇది దత్తాత్రేయ గారు చేశారు, మాకు అప్పుడు తెలుసు. ఈ రోడ్డు ఇక్కడికి స్టాప్ అయిపోయింది. ఇది దత్తాత్రేయ గారి పీరియడ్లో చేసిన ఆ రోడ్డు. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ జాగా అయితే దత్తాత్రేయ గారు దీన్ని వాళ్ళతో అడిగి పర్మిషన్ తీసుకొని రోడ్ చేశారు, డబల్ రోడ్. అది ఇక్కడ నుంచి కంటిన్యూ కాలేదు. మరి పరిస్థితి చూస్తే మరి డెవలప్మెంట్ అటు అంత మాత్రం మీ ఏజీ కాలనీ ఇది ఏజీ కాలనీ. ఇక్కడ వచ్చి ఇది స్లమ్, నటరాజ్ నగర్, సుల్తాన్ నగర్. ముస్లిమ్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అట్లా ప్రభావం ఎవరు లేదు. మా హిందూస్ కూడా ఫుల్ ఉన్నారు ఇక్కడ. ఉన్నారు. సరే మరి ఏంటన్నా ఇప్పుడు సర్ర అనేది ఒకటి వస్తుంది, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎన్నికలు ముందు వస్తాయా లేకపోతే ఏదో తెలియదు కానీ బట్ సర్ర మిషన్లో చాలా మందికి చేయడం చాలా మంచిది. ప్రతి 10 years ఒకసారి చేయాలి, కానీ ఇది ఎప్పుడో 22లో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. మీకు తెలుస్తుందా సర్ర అంటే? తెలుసు అండి. దొంగ ఓట్లు తీసేస్తున్నారు అంతే కదా. దొంగ ఓట్లు అంటే డబల్ ఓటింగ్ కానీ, డెత్ ఓట్స్ కానీ, షిఫ్టెడ్ ఓట్స్ కానీ, ప్లస్ మీకు ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, మన మహారాష్ట్రలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇప్పుడు ఇండియాలో ఒక ఓటర్కి ఒకటే ఓటు, ఒక ఆధార్కి ఒక ఓటు, అంతే. అది చేస్తున్నారు. సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఇది అందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారు, చేస్తున్నారు. కొంతమందికి తెలియట్లేదు, చదువుకోలేదు. చాలా సింపుల్. అది ఒకసారి దగ్గరకు వచ్చే పరీక్ష పేపర్ మీద పెన్ను పెట్టే వరకే భయం. వస్తే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం దాంట్లోనే ఉన్నాయి. వాళ్ళు ఇవ్వాల్సింది ఓన్లీ ఫోన్ నంబరు, వాళ్ళ ఆధార్ నంబరు, వాళ్ళ సెల్ నంబర్, అంతే. అవి 3 ఇచ్చేస్తే చాలు. ఇంకోటి వాళ్ళ ఫాదర్ ఎవరిదన్నారు, బిఎల్ఓలో చేస్తున్నారంట. బిఎల్ఓలు చేస్తున్నారు, బిఎల్ఏలు కూడా చేస్తున్నారు. పార్టీల నుంచి వేరే పార్టీల నుంచి కూడా వస్తున్నారు. సార్ మరి ఏంటి సార్, మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్, మరి ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏ పార్టీకి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ నాకు తెలిసి ఈసారి ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నిసార్లు అన్ని పార్టీలే చూశారు, బీజేపీది చూడలేదు కాబట్టి బీజేపీకి ఒకసారి ఇవ్వాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉందంటారు? కంపల్సరీ అండి. ఈసారి తర్వాత మీరు చూడండి. ఎందుకంటే మీ జూబ్లీస్ అంటున్నారు, మరి మొన్న కూడా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కదా. ఉప ఎన్నిక కానీ కాంగ్రెస్ గెలిచింది. ఎట్లా గెలిచింది అందరికీ తెలుసు. అది డబ్బులు ఇచ్చేసి గెలిపించుకున్నారు. అలాంటివి ఇక అలా పైసలు ఇవ్వాలంటే కాదు. ఇది అదేదో మామూలు ఎలక్షన్ కాబట్టి అయిపోయింది. సర్ర వచ్చింది కాబట్టి ఇప్పుడు అసలు నీకు దొంగ ఓట్లు పడ్డానికి ఉండదు. ఒక్క ఓటు ఒక్కరే వేయాలి అంతే. వాళ్ళు ఎక్కడ ఆంధ్రాలో ఉండని, తెలంగాణలో ఉండని, ఎక్కడ బెంగాల్లో ఉండని, బీహార్లో ఉండని, అంతే. దీనివల్ల మనకు ఫ్యూచర్లో మనం ఇంటి దగ్గర కూర్చొని కూడా ఓటేసే సిస్టమ్ వచ్చేటట్టు కనబడుతుంది ఈ సర్వ్ వల్ల. ఓకే. సో దానివల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఇదంతా కూడా రివైజ్డ్ చేస్తున్నారు. ఇంత సిస్టమేటిక్, ఇంత కంప్యూటరైజ్డ్ వచ్చినాక కూడా దీన్ని పార్టీలు కొన్ని వ్యతిరేకించాయి. అయినా కూడా దీన్ని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి మన ఇండియాలో దీన్ని పెట్టడం వల్ల దొంగ ఓట్లు కానీ కరెక్ట్ ఓటింగ్ జరుగుతుంది, కరెక్ట్ పార్టీలు గెలుస్తాయి. సరే మరి ఇప్పుడు అధికార పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ మనం మీరే అన్నారు ఏ రకంగా గెలిచిందో అని అన్నారు. మరి సార్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితులు రావని గ్యారెంటీ ఏమైనా ఉందా? ఆశపడే వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి తెలుస్తుందొచ్చు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఓటేపించుకున్నారు, పనులకు వెళ్తే ఏం అడుగుతున్నారో వాళ్ళకు కూడా తెలుసు. అక్కడికి వెళ్ళిపోయి పని కావాలంటే ఎవడని డబ్బులు అడుగుతాడు. డైరెక్ట్ ఎమ్మెల్యే ఎవరు అడగరు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు అందరూ కూడా తీసేసుకుంటుంటారు. అప్పుడే పనులు అవుతాయి. అదే అధికార పార్టీ కదా, దానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏది కాంగ్రెస్ కా ఇప్పుడు నెక్స్ట్ అంటున్నారా? ఇంకో 2 ఏళ్ళు ఉంది కదా, పని ఎక్కువ చేస్తున్నారు. ఏమీ ఉండదు. మళ్ళీ దాని తర్వాత 3 ఏళ్ళు మళ్ళీ వాళ్ళు ఉండరు కదా. దానివల్ల దానికి ఏం ప్రభావం ఉండదు. కాలనీ ఇది స్థానిక ఎలక్షన్లు కాబట్టి కొంచెం కొత్త పార్టీలు రావాలని కూడా అందరు ఆశిస్తున్నారు. మేము కూడా దానికే వేద్దామని అనుకుంటున్నాం. మంచి కొత్త పార్టీకి వేయాలనుకుంటున్నాం. కొత్త పార్టీలు అంటే 2 ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఒకటి ఉంది అండ్ కవిత. కరెక్టే, కానీ కవిత పార్టీకి పాత పార్టీ అది. పవన్ కళ్యాణ్ది బీజేపీది కలిసే కూటమి కాబట్టి దానికే కలిసి వెళ్తారు. ఇక్కడ కూడా అదే వెళ్తుంది. కలుస్తారు. మాట్లాడుకున్నాం. సరే మరి ఇంకొకటి, ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ బస్సు అయితే ఉంది, 200 యూనిట్లు కరెంట్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా మరి మీకు ఇక్కడ ఏమి రావట్లేదు? 200 యూనిట్లు అంటే
ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంటే రోజు 3 యూనిట్లు కాలుతుంది. ఎంత 150 అయిపోయింది. దాని తర్వాత టీవీ ఉంటుంది, తర్వాత ఐరన్ బాక్స్ ఉంటుంది, ఫ్యాన్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి. అవన్నిటి కలిపితే 200 పైనే వస్తుంది, కానీ 200 లోపల ఎవరికి రాదు. అదేమి గుడిసెలు లేవు, ఇక్కడ ఏం లేవు. గుడిసెలో కూడా టీవీలు ఉన్నాయి ఇవాళ రేపు. కంప్యూటర్లు ఇంట్లో కూర్చొని కంప్యూటర్లు చేసుకుంటారు. 200 యూనిట్లు చాలా, అది ఒక ఫెయిల్యూర్. అది కూడా అది ఎవరికి రాదు కూడా పెట్టారు. గ్యాస్ ఏది గ్యాస్ ఏమి ఇస్తున్నారు, అది సెంట్రల్ గవర్నమెంట్ది. ఇక్కడ స్టేట్ ఏం సంబంధం. సబ్సిడీ 500 ఇస్తున్నారు కదా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎప్పటి నుంచో ఉంది అది. స్టేట్కి స్టేట్ మరి ఇల్లు ఇస్తారా? స్టేట్ ఏడిచ్చిర్రు, ఎక్కడ ఇయ్యనే లేదే, ఇయ్యలేదు, లేదు, నడుస్తలేదు. అయితే మరి 6 గ్యారెంటీలు ఏం అమలు అవుతాయి? ఏం ఆ బస్సు ఏదో ఒకటి ఉచితం ఇచ్చారు, అదొకటి తిరుగుమని చెప్పేసి ఇచ్చేసారు అంతే, ఇంకా వేరే ఏం లేవు. బీఆర్ఎస్ ఛాన్స్ ఉండదంటారా? ఇంకా బీఆర్ఎస్ ఎక్కడ ఉంది, అయిపోయింది, దోసుకొని వెళ్ళిపోయింది. కాంగ్రెస్ని సగం అయిపోయింది, ఇంకా మళ్ళీ రాదు. ఇంకా నెక్స్ట్ కొత్త పార్టీకి ఇస్తారు ఇవన్నీ. ఈసారి కొత్త పార్టీ కంపల్సరీగా వస్తుందని అందరు ఆశిస్తున్నారు, మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. ఏం పేరు? నమస్తే సార్. సార్ ఏ పేరు? నా పేరు పాషా సార్. పాషా ఇక్కడ లోకలేనా? లోకల్ సార్, హైదరాబాద్ లోకల్. సార్ ఏం లేదు, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎలా ఉండబోతుంది? ఏ పార్టీకి అవకాశం ఉంటుంది? నా లెక్కలు అయితే సార్ కేసీఆర్కే ఉండాలి. ఎందుకని కారణం? ఎందుకంటే ఈ ఈ 3 సంవత్సరాలు ఏం జరగలే, కాంగ్రెస్కి ఏం జరగలే, ఏం జరగలే. రోడ్లు అట్లానే ఉన్నాయి, అది ఏమంటారు గట్టలు ఉంటాయి కదా, డ్రైనేజ్ ఉంటాయి కదా, అది కూడా మొత్తం పాడైపోయినాయి. చాలా బండిలు కింద పడిపోతున్నాయి. మా ఇంటికి రాండి సార్, రోజుకి ఒక వర్షం వచ్చినా అంటే రోజుకి 2-3 బండిలు పడాలి, పడిపోవాలి, కంపల్సరీ పడిపోవాలి. రోజుకి కంపల్సరీ 100%. దరిద్రంగా ఉంది. అవును సార్, మొత్తం ఏమైనా ఇది మోతీ నగర్ కానీ, రాజీవ్ నగర్ కానీ, ఇది నేతాజీ నగర్ కానీ, సుల్తాన్ నగర్, మొత్తం ప్రాబ్లం సార్. ఇక్కడ అంటే అక్కడ మా బిల్డింగ్ వాళ్ళు బోరింగ్ తోస్తున్నారు, మొత్తం దుమ్ము మొత్తం మన రోడ్ మీద వస్తున్నాయి. ఆ బోరింగ్ నీళ్లు మొత్తం రోడ్ మీద వస్తున్నాయి. చండాలంగా అయిపోయింది బస్తీ ఇది ఏరియా. మరి మరి ఎన్నికలు వస్తాయి కదా, మరి మరి అంటే బీజేపీకి మరి అవకాశం ఏమి ఉండదు అంటారా? ఎందుకంటే 3 పార్టీలు ఉన్నాయి కదా. ఎందుకంటే బీజేపీ అంటే ఎట్లా ఉన్నాయంటే, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, అయితే ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. ఒక ఎంఐఎంకి ఉంటుంది, ఒకటి బీజేపీకి ఉంటుంది, ఇంకా ఎవరికి ఉండదు. కాంగ్రెస్కి అయితే అసలు ఉండదు. ఇంకా కాంగ్రెస్కి అసలు ఏం రావా సీట్లు? ఇప్పుడైతే రావు సార్, ఇప్పుడు రావు. ఎందుకంటే మరి అది అధికార పార్టీ కదా. అధికారి పార్టీ, కానీ అధికారి అసలు ఢిల్లీలో ఉంది, ఇక్కడ లేదు. తెలంగాణ ఢిల్లీలో అంటే చెప్పొచ్చు నేను. ఢిల్లీ బీజేపీ కూడా 21 రాష్ట్రాల అధికారం ఉంది. మరి తెలంగాణలో ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఏమైనా అవకాశం? ఇక్కడ బీజేపీ రాజకీయం ఉంది కదా, అక్కడ మీరు చూడండి ఎట్లా ఉంటుంది. అక్కడ చూడండి ఎట్లా ఉంటుంది అంటే, ఒక రోడ్ కానీ, ఒక మన స్కూల్ కానీ, కాలేజ్ కానీ ఎట్లా ఉంటాయి చూడండి. ఇక్కడ మన దగ్గర ఏమి సార్, ఎక్కువ బస్ ఎక్కాలి అంటే అర్ధ గంట కావాలి. లేడీస్ ఫ్రీ అని మాకు తెంగుతున్నారు వాళ్ళు. బిర్యానీ మాకు 20 రూపాయల టికెట్ 50 రూపాయలు అని సార్. మేమేం చేయాలి? మళ్ళీ మాకు సీట్ కూడా లేదు, నిలబడిపోవాలి బస్సులో మేము. ఇది ఏం రాజకీయం సార్? ఇది ఏంటిది? ఇది ఫ్రీ పెట్టారు, మనకేమో ఛార్జీలు ఎక్కువ. ఎవరైనా కానీ సార్, మన దేశం, మన ఏరియా, మన తెలంగాణ బాగా వాడాలి. ఎవరైనా రాని ఎవరైనా అని సార్. ఎందుకంటే మన కేసీఆర్ సార్ ఉన్నాడు, పేదలకు ఇల్లు ఇచ్చాడు, డబుల్ బెడ్రూమ్ అని. ఈసారి కూడా ఇస్తున్నాడు, అట్లా ఏం లేదు. రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు, కానీ పేపర్ ఇస్తున్నాడు సార్, ఇంకా ఇల్లు ఇయ్యలే. ఇల్లు ఇచ్చినాడు, కేసీఆర్ కట్టింది ఇచ్చినారు, అంతా. ఇంకా ఏం లేదు సార్. గ్యారెంటీలలో మరి కరెంట్ ఉందా? 200 యూనిట్ కరెంట్ లేదు సార్, మేమైతే చేయలేదు సార్. లేదు, మాకు రాలే. అంటే మేము మరి మహిళలకి 2500 ఎవరికి రాలేదు, కేసీఆర్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఇది 4000 పెన్షన్ వస్తుంది? లేదు సార్, ఎవరికి రాలేదు సార్. 2000 మళ్ళీ ఇంకా మాకు అది కూడా పోయింది మాది. మాకు మా డాడీకి, మా అమ్మకి వస్తాయి కదా, అది కూడా పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడైతే లేవు. కానీ ఒకటే అడుగుతాం మిమ్మల్ని, ఒక ఓటర్గా మీరు గమనించి చెప్పండి. ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్కి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, 10 years. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళు ఇచ్చారు అవకాశం. మరి సహకరించినందుకు బీజేపీకి ఏమి రాదు అవకాశం? బీజేపీకి ఉంటాయి సార్. ఎందుకు వాళ్ళు కూడా పెద్ద లీడర్లే, వాళ్ళు సెంట్రల్ లీడర్లు వాళ్ళు ఉండాలి, 100% ఉండాలి. ఇక మా కిషన్ అన్న ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు? మా కిషన్ అన్న, కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, మేము అన్న అంటాం మేము. అయితే కిషన్ అన్న ఉన్నాడు కదా, మా కిషన్ అన్నగా మంచి ఇవ్వలేడు. హిందూ కానీ, ముస్లిం కానీ, ఎవరైనా కానీ సార్, ఇట్లా చెప్తాను, ఇట్లా వచ్చేసాడు, ఇట్లా పని చేస్తాడు. అట్లా ఉండాలి. మీకు ఎవరు ఎంపీ? అయినగా ఎంపీ అమ్మా
కిషన్ రెడ్డి కదా మేము పుట్టిందే అంబర్పేటే. ఓకే ఓకే అయితే మా కిషన్ అన్న లెక్క మంచి ఇంకా ఎవరు పుట్టాడు ఎవరు పుట్టలేడు అంతేనా అంతనే. సో మరి ఈసారి ఎలా ఉండబోతుంది ఏమనుకుంటున్నావు అయితే కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం ఇక సార్ 170% మంది కేసీఆర్ రావాలి అంటున్నారు. మీరేమనుకుంటున్నారు ఇక నేనేమంటున్నా అంటే సార్ ఎవరైనా రాని మన తెలంగాణ బాగా పడాలి అంతే అంతనే. నాకు ఇగో సార్ కేసీఆర్ వచ్చినా కూడా అట్లానే చేస్తాడు, రేవంత్ రెడ్డి సార్ కూడా అట్లానే చేస్తాడు. అట్లా మనకు అది ఇగదు, మన దేశం బాగా పడాలి. బెస్ట్ ఎవరని అనుకుంటాం కదా. ఇప్పుడు ఆయనకు ఒక 10 ఏళ్ళు ఇచ్చారు అవకాశం, ఈయనకు ఒక 5 ఏళ్ళు ఇచ్చారు, బీజేపీకి ఒక 5 ఏళ్ళు అవకాశం ఉందా? అట్లా కాదు సార్. ఇక మన తెలుగు సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు. ఇక మనమైతే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నాడు. అది అక్కడ మన దగ్గర కాదు. తెలంగాణలో కూడా చేస్తాడు. జయడు రాడా. మరి కవిత కూడా 50% ఛాన్స్ ఉంది. 50% ఛాన్స్ ఉంది. ఎందుకంటే కేసీఆర్ బిడ్డ కదా, కొంచెం వెరైటీ ఉంటుంది, కొంచెం పవర్ కూడా ఉంటుంది సార్. సో మరి ఇప్పుడు దొంగ ఓట్లు కార్యక్రమం ఉంది, తీసేస్తున్నారు. ఇప్పుడు అస్సలు తీసేయాలి. ఇక నాకు కూడా వచ్చింది కదా అది, నేను కూడా అది మొత్తం రాసి ఫామ్ వచ్చి రాసి ఇచ్చిన. నాకైతే తెలంగాణ నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, ఇక్కడనే వస్తాను. నాకు అట్లా అవసరం లేదు. మంచిదే దొంగ ఓట్లు తీసేయడం అనేది మంచిది, చాలా మంచిది. ఎందుకంటే సార్ బీహార్ నుంచి వచ్చాడు, యూపీ నుంచి వచ్చాడు, ఒడిశా నుంచి వచ్చారు. అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. మళ్ళీ ఎందుకు సార్ మన తెలంగాణలో చూసుకోండి, ఇక్కడ కూడా ఓటిస్తారు. మన సర్పంచ్ ఎలక్షన్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇస్తారు. మళ్ళీ అది ఏంటి సార్ ఇది? అది ఒక్కసారి వేయాలి కదా. అంటే భారతదేశంలో ఓటర్ అనేవాడు ఒక్కటే ఉండాలి. ఇంకా 2, 3 ఉండదు, ఒక్కటే ఉండాలి. అది కూడా మనది ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. బాబాయ్ నమస్తే, ఏం పేరు? బాలయ్య. లోకలేనా? లోకలే. ఇప్పుడు ఇది మోతీనగరా? ఇది మోతీనగర్. ఓకే బాబాయ్, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, కవిత ఏదో కొత్తగా పార్టీ పెట్టుకుంది, ఆవా కేసీఆర్ కూతురు, ఇక పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టుకుంది. ఎట్లుండబోతుంది మరి, ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, కానీ ఏది ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థమవుతుంది సరిగా. పథకాలు ఏం రావట్లేదని? పథకాలు 6 గ్యారెంటీలు. 6 గంటలు ఏది ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను, అది ఈయనలేదు ఇంతవరకు. ఆడవాళ్ళకి 2,500 అది రాలేదు. మరి 200 ఇంట్లో కరెంట్ వస్తుందా? కరెంటు వస్తుంది, కానీ వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాలేదు. అందరికి రావట్లే. అందరికి రావట్లేదు. అది బంద్ మీకు వస్తుంది? స్కీమ్ బంద్ చేసింది. అది మీకు రాదా? నాకు వస్తుంది కదా. ఓకే. మరి ఇప్పుడు బస్సు ఫ్రీ ఆడలకు మొగలకమ్మో పెంచింది. మళ్ళీ వీళ్ళకెళ్ళి చాలా పెట్టి వాళ్ళకెళ్ళి ఏం వాళ్ళకు నొత్తుకొని చస్తున్నారు. ఆ మొగలు మేము పోయినా కూడా సీనియర్ సిటిజన్ కూడా సీట్ ఇవ్వాలి ఆడలు. నేను ఊరికి పోయినాను, నిలబడిపోవాలి వాళ్ళు. ఏమమ్మా పెద్ద మనిషి నిలబడిపోవాల్సిందే. మరి సీనియర్ సిటిజన్ మాకు దిగరా అంటే, లేదు మేము కూర్చోము, నాకు సీట్ దొరికింది, మేము కూర్చోము, అంతే దిగేమంటాం. ఆ సీట్ కూడా వాడేస్తారు అట్లా ఉన్నది కథ. మరి ఏమనుకుంటున్నామే, మరి ఎవరికి అవకాశం ఉంటుంది సార్? మరి ఎవరికి ఇస్తారు సార్? అంటే బీజేపీకి ఇస్తారా, బీఆర్ఎస్కి ఇస్తారా, కాంగ్రెస్కి ఇస్తారా? ఎట్లా అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? నేనైతే బీఆర్ఎస్కే అనుకుంటావా? అంతే. బీజేపీ ఛాన్స్ ఉంటుందా? బీజేపీ ఛాన్స్ వాళ్ళు 2 ఒకటే అయిపోయినట్టు కొడుతుంది. నాకు అది ఏమి పని అయితే లేదు. కాదు, మరి బీజేపీ కూడా మరి ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా. ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు టీఆర్ఎస్కి ఇచ్చారు, అంటే బీఆర్ఎస్కి, కేసీఆర్కి ఇచ్చారు. మరి ఒకసారి సెంటర్ మొత్తం అనేది ఇది అంతా. మరి ఇంకా తెలంగాణలో కూడా రావాలని కోరుకుంటున్నారు కదా. ఏమో మరి నాకే తెలియదు. ఏమనుకుంటున్నావు, రావచ్చా రాకూడదా తెలంగాణలో? ఏమో తగ్గపారు ఉంటుంది ఈసారి. తగ్గపారు ఉంటుంది. లాస్ట్ టైం మరి 48 సీట్లు జిహెచ్ఎంసీలో బీజేపీకి వచ్చాయి. మరి ఈసారి ఎలా ఉంటుంది పరిస్థితి? ఈసారి కూడా తగ్గపారు ఉంటుంది. తగ్గపారు ఉంటుందా? సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం పెట్టారే, ఎలా అనిపిస్తుంది నీకు? ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరు వస్తారు అవగాహన లేదు, వాళ్ళకు ఎంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళు తిరుగుతురు, వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు ఫామ్స్ ఇస్తారు, కానీ మళ్ళీ తీసుకొని కొంతమందికి రానేలేదని మొత్తుకుంటారు, వస్తూ ఉన్నారు. టైం ముందుగా జరుగుతాయి, అన్ని జరుగుతాయి. మరి నువ్వైతే ఫిలప్ చేసినావా? ఫిలప్ చేసినా ఇచ్చేసిన, అయిపోయింది. ఓకే. సో మరి మొత్తానికైతే బీఆర్ఎస్ అంటావు నువ్వైతే?
నా ఉద్దేశం అంతే, అందరి ఉద్దేశం తెలియదు. కవిత పార్టీకి ఏం అవకాశం ఉంటుందా? ఏ కవిత ఏ కవిత ఎందుకు పోటు పోసినట్టు చేస్తుంది అంతే. అంతేనా? ఆ, మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏం చేసినని ఇక్కడ ఆయనకి ఇస్తారు. ఇక్కడ ఏముండదు. పవన్ కళ్యాణ్ ఉండదు. ఉంటే ఉంటే టగ్ ఆఫ్ వార్ 3 పార్టీలకు మధ్య ఉంటుంది. అంతే అంతే. పవన్ కళ్యాణ్ వచ్చినా కానీ ఏం నడవదు ఇక్కడ. ఏం నడవు. అది ఆంధ్రలో నడుస్తుంది, ఇక్కడ నడవదు. సో ఈడ పక్కాగా వచ్చేది మాత్రం పక్కా వచ్చిందంటే ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఇప్పుడు అంతా ఎక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ ఏ పార్టీ పక్కాగా వచ్చే అవకాశం ఇక్కడ ఏది? అవకాశం అంటే అన్ని ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట్లాడుతున్నారు. అదే నీ అభిప్రాయం ఏమనిపిస్తుంది? నాది ఒకటి నేను చెప్తాను అంతే. నాది బీఆర్ఎస్ కావాలని అనుకుంటున్నాను. అంటే నీళ్ళు పంటలకు చేయలేక అక్కడ మా భూమి ఉంది కదా, సరిగా అందుబాటులో ఉంటలేవు కాబట్టి. మరి రైతు బంధు రుణమాఫీ ఇవన్నీ జరిగినాయి మీకు? మొన్న వేసింది ఇది. ఒక 6 నెలలు గ్యాప్ తీసుకుంటే వేస్తున్నాయి. రైతు భరోసా వచ్చిందా మొన్న? వచ్చింది. అది కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలే. 2 ఎకరాలే. అవును. అది మా పెద్ద పుల్లేక 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా ఉన్నాయి. బ్రదర్ ఏం పేరు మీ పేరు? నా పేరు సాయి యాదవ్ అన్న. లోకలేనా? లోకలే. ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది ఇది? జూబ్లీహిల్స్. ఎలా ఉంది భయ్యా మీ ఇక్కడ లోకల్లో వాటర్ కానీ రోడ్లు కానీ కరెంట్ కానీ ఎట్లా అనిపిస్తుంది? రోడ్లు అయితే మొత్తం పుచ్చిపట్టిపోయినాయి. వచ్చి ఎక్కడ చూడండి అక్కడ గుంతలే ఉన్నాయి. మీరు కావాలంటే చూడొచ్చు. ఈ రోడ్లు అయితే ఏం బాగాలేవు. వాటర్ పరిస్థితి అంటారా, ఇంకా వర్షాలు పడ్డప్పుడు మురికి నీళ్ళు అలా రావడం అలా ఉంది. డ్రైనేజ్ తాగే నీళ్ళల్లో కూడా డ్రైనేజ్ మిక్స్ అయిపోతుంది అన్న. వర్షాలు పడ్డప్పుడు అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. లోకల్గా నార్మల్గా అయితే వాటర్ మంచిగానే వస్తాయి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రదర్, మరి ఏమనిపిస్తుంది అంటే అధికార పార్టీకి అవకాశం ఇస్తారా లేకపోతే బీఆర్ఎస్కి ఇస్తారా? బీఆర్ఎస్కి రాదు, కాంగ్రెస్కి కూడా రాదన్న. ఈసారి వచ్చేది ఓన్లీ బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే మీరు చూడొచ్చు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను కూడా పెట్టింది బీజేపీయే. కాబట్టి ఎట్లా పబ్లిక్ మీద మనం ఉద్దేశాన్ని వదిలేసినట్టయితే పబ్లిక్ ఎట్లన్నా మంచి గవర్నమెంట్ని చూస్ చేసుకుంటుంది. అది ఆబ్వియస్లీ బీజేపీ అని నేను కోరుకుంటున్నాను. బీజేపీ వస్తుంది ఈసారి జనరల్ ఎలక్షన్లో 110% అన్న. బీజేపీ రావడానికి ఇక్కడ ఆస్కారం ఉందా? 100% ఉందన్న. ఎందుకంటే ప్రజలు 2 గవర్నమెంట్లు చూసుకున్నారు. ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చి బీజేపీని కూడా గెలిపిస్తారని కోరుకుంటున్నాను నేను. 110% బీజేపీ వస్తుంది. ఎందుకంటే మరి ఇక్కడ మొన్న జరిగిన ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ వచ్చింది, బీజేపీకి రాలే అవకాశం. అంటే బీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ ఉండే, అది రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు మంచిగా చేయలేరు. కాంగ్రెస్ కొత్త పార్టీ కదా, కొత్త గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి వాళ్ళది కూడా చూస్తున్నారు లోటుపాట్లు ఎట్లా జరుగుతున్నాయో. వచ్చి 3 years అయింది, ఇప్పటిదాకా ఏమీ లేదు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు పబ్లిక్ అంతా చూస్ చేసి బీజేపీకి ఛాన్స్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. 110% బీజేపీ గెలుస్తుంది. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. ఎక్కడన్నా ఇచ్చిన ఒక గ్యారంటీ ఫ్రీ బస్సులు అన్నారు. బస్సులు ఏడబడతాడు ఎవరు పడతాలు కొట్లాడుతూనే ఉన్నారు. బస్సులలో కూర్చొని ఉల్లిపాయలు వస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, రీల్స్లో అవన్నీ వస్తూనే ఉన్నాయి. ఈసారి అయితే బీజేపీ వస్తుంది, కొత్త ప్రాజెక్టులను తీసుకొని వస్తుంది, కొత్త గ్యారంటీలను తీసుకొని కోరుకుంటున్నాను 100%. 21 రాష్ట్రాల్లో ఉంది బీజేపీ. తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుందని. తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని మాట్లాడతారు చాలా మంది. మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడతారు. కాంగ్రెస్ వస్తుందని అనుకున్నామా, వచ్చింది. అలానే బీజేపీ కూడా వస్తుందని మీ నమ్మకం అది? నమ్మకం అండి. సరే, ఇప్పుడు సర్ అన్నారు కదా, నాకు మాట్లాడారు. మరి దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? మేమైతే నేను ఒక 4 బూత్లకు ఇన్ఛార్జ్గా వహిస్తున్నాను ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్లో. అంటే మీరు సర్ప్రక్రియ ఏంటి అసలు సర్ప్రక్రియ గురించి అందరూ తెలుస్తుంది ఇక్కడ, ఎలా అనిపిస్తుంది? ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అయితే నేను జిహెచ్ఎంసీ వాళ్ళని లోకల్లో వాళ్ళని పట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఆ ఫార్మ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఫిల్లింగ్ కూడా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మేము టేబుల్ కూడా వేసుకొని ఫిల్లింగ్ చేస్తున్నాము పబ్లిక్ గురించి అయితే చూద్దాం ఇంకా ఎక్కడి వరకు అవుతుంది. మరి అది తెలియని లుక్ చాలా ఇబ్బంది ఉంటుంది. మీరు ఏమన్నా చెప్పగలుగుతున్నారు యూత్ గా ఫిలప్? మేము ఇక్కడ కూర్చొని టేబుల్ వేసుకొని హెల్ప్ డెస్క్ వేసుకొని చేస్తున్నాం అన్న. మా వంతు సాయం మేము చేస్తున్నాం లోకల్లో. రెస్పాన్స్ అయితే బాగానే ఉంది పబ్లిక్ తరఫు నుంచి. దాదాపు ఒక 70% ఫార్మ్స్ అయితే ఇచ్చేసాము, ఇంకో 30% ఉంది. ఇంకా లోకల్లో లీడర్స్ని పట్టుకొని అవి కూడా ఇచ్చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఫార్మ్స్ డైలీ తిరుగుతున్నారు, వస్తున్నారు. అన్ని పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. సో మరి దొంగ ఓట్లు తీసేయడం మంచిదా కాదా? చాలా మంచిదన్న. దొంగ ఓట్లు తీసేయడం వల్లనే మన లాస్ట్ టైం చూసినట్టయితే వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ వచ్చింది బీజేపీది. ఈసారి కూడా తెలంగాణలో 90 లక్షల ఓట్లు పోయినాయి. ఇక్కడ కూడా పోతాయి. తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ కూడా వస్తుందండి. తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ 110% పక్కా.